హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ హిస్టరీ. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా గైస్. మీరు అందరూ కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్నది మీకు చంగా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా అలాగే మీరు కూడా మాస్టర్స్కి రావాలనుకుంటున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఈ వీడియోకి వస్తే మాస్టర్స్కి రావాలి అనుకుంటే ఫస్ట్ మెయిన్ స్టెప్ ఇస్ షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీస్. సో నేను ఈ వీడియోలో యూనివర్సిటీ సెలెక్షన్, షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీస్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. లెట్స్ డైవ్ ఇన్. సో ముందుగా యూనివర్సిటీ సెలెక్షన్ అనేది ఈచ్ పర్సన్ని బట్టి మారుతూ ఉంటుంది. బికాస్ నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు సూట్ అయింది నాకు సూట్ అవ్వకపోవచ్చు, మీ చాయిస్ అన్నట్టు. కానీ నేను కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మీకు చెప్తా. మీరు ఆ ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని మీకు నచ్చిన చాయిస్ మీరు చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మా రెస్పాన్సిబిలిటీ, మీకేది కరెక్ట్ చూస్ చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. సో ముందుగా మీరు మాస్టర్స్కి రావాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ కోర్స్ చూస్ చేసుకోవడం. సో ఫస్ట్ పాయింట్ విల్ బీ చూస్ యువర్ కోర్స్. థీసిస్ బేస్డ్ ఉంటాయి, కోర్స్ బేస్డ్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి అనమాట. థీసిస్ బేస్డ్ అనేదేమో రీసెర్చ్ చేసే వాళ్ళకి, అండ్ కోర్స్ బేస్డ్ అనేదేమో వర్క్ చేయడానికి, అంటే మీ చదువు అయిపోయిన తర్వాత వర్క్ చేయడానికి. ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో మీ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఒక కోర్స్ మీద ఫిక్స్ అయినారంటే దాని నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఆ కోర్స్కి సంబంధించి మీరు వెళ్ళే ప్లేస్లో ఆపర్చునిటీస్ ఎట్లున్నాయని చెప్పి చూసుకోవాలన్నమాట. బికాస్ మీరు చదువు అయిపోయిన తర్వాత వర్క్ చేయాలనుకోండి, కొంచెం ఆ ఏరియాలో వర్క్ ఎట్లా ఉంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మీరు దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయండి, మీకు తెలిసిన యూనివర్సిటీస్ అన్ని ఒక పేపర్లో రాసుకోండి. ప్రిపేర్ లిస్ట్, ఒక లిస్ట్ రాసుకొని ఈచ్ యూనివర్సిటీకి క్యూఎస్ ర్యాంకింగ్ చూసుకోండి, లేకపోతే సిఎస్ ర్యాంకింగ్ ఇట్లా ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్గా కూడా ర్యాంకింగ్స్ ఉంటాయి ఆ పర్టికులర్ కాలేజ్. సో నేను ఇప్పుడు మీకు క్యూఎస్ ర్యాంకింగ్స్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ ఇట్లా చూసి అక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం బై సబ్జెక్ట్ చూస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి కింద చాలా సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్, ఇంజనీరింగ్ అని. అవి కాకుండా ఇంకా కింద మనకి అగ్రికల్చర్ కానీ, నర్సింగ్ కానీ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కెనడాకి నర్సింగ్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇక్కడ నర్సింగ్కి ఆపర్చునిటీస్ బాగున్నాయని చెప్పి. సో నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మన కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత లోపలికి వెళితే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు యూఎస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ ఫిల్టర్స్ అప్లై చేసుకొని మనం కంట్రీ కానీ అవన్నీ చూస్ చేసుకోవచ్చు. సో అక్కడ అప్లై ఫిల్టర్స్లోకి వెళ్ళి మనం కంట్రీ కెనడా అని సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేసుకొని అప్లై ఫిల్టర్స్ అని కొడితే మనకి మొత్తం ర్యాంకింగ్స్ ప్రకారం యూనివర్సిటీ లిస్ట్ వస్తుంది అనమాట. సో అట్లా దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు గైస్. మీ యూనివర్సిటీ మీకు ఏం కావాలి, మీరు అనుకున్నది అందులో ఉందా లేదా అని ఇట్లా చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇంకేమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే అందులోకి వెళ్తే అక్కడ క్లియర్గా దాని క్యూఎస్ ర్యాంకింగ్, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా ట్యూషన్ ఫీ యావరేజ్గా అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఒక చిన్న రీసెర్చ్ మీ అంతా మీరు చేసుకొని యూ కెన్ చూస్ విచ్ యూ వాంట్. చెక్ ద ర్యాంకింగ్స్ బేస్డ్ ఆన్ అకాడమిక్స్ అనమాట. సో ఇది మీరు చేయాల్సిన సెకండ్ థింగ్. బట్ వచ్చి మీరు కెనడాకి వస్తున్నప్పుడు యూనివర్సిటీస్ ఎక్కడ పడితే అట్లా సెలెక్ట్ చేసుకోకండి. సో మీరు ఎట్లాంటి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటి అది డెసిగ్నేటెడ్ లెర్నింగ్లో ఉండాలన్నమాట. సో నేను మీకు అది చూపిస్తా, అవి ఏమేమి యూనివర్సిటీస్ ఆ లిస్ట్ కిందికి, డిఎల్ఐ లిస్ట్ కిందికి వస్తాయో సో ఆ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దట్ షుడ్ బి పబ్లిక్ యూనివర్సిటీస్. పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటేనే ఇక్కడ ఎట్లాంటి రూల్స్ మన ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో అదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆ డిఎల్ఐ లిస్ట్లో మీ యూనివర్సిటీ ఉందా లేదా అని ఫస్ట్ చూస్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చి మీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ విచ్ ఎవర్ యూఆర్ చూసింగ్ అది పక్కా పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ అనేది అలౌ చేయాలన్నమాట. సో మీ యూనివర్సిటీ పీజీడబ్ల్యూపీకి అలౌ చేయకపోయినా, సపోర్ట్ చేయకపోయినా మీరు అది చూస్ చేసుకొని వేస్ట్ అయిపోతుంది మొత్తం. లిస్ట్ రాసుకుంటున్నా, యూనివర్సిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా కూడా, లేదా మీకు తెలిసిన యూనివర్సిటీ ఆ పర్టికులర్ డిఎల్ఐ కిందకి ఉందా లేకపోతే పీజీడబ్ల్యూపీ ఆఫర్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది. సో ఈ ప్రకారంగా మీరు ఒక లిస్ట్ ఫామ్ చేసుకోండి. సో ఈ డిఎల్ఐ అనేది ఎక్కడ చూడాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. సో దీని ప్రకారం మీరు చూసుకోవచ్చు. సో ఆ ప్రకారం మీరు మీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి
మీరు చూస్ చేసుకున్నారు, మీ కోర్స్ చూస్ చేసుకున్నారు, ఐ మీన్ థీసిసా కోర్స్ బేస్డా ఏం చేయాలి అనేది చూసుకున్నారు కదా. సో దీని తర్వాత ఒక చిన్న క్లారిటీ ఉండాలన్నమాట మీకు. మీరు ఎంఎస్ చేసిన తర్వాత మీరు పిహెచ్డీ చేయాలనుకుంటున్నారా, వర్క్ చేయాలనుకుంటున్నారా అని. మీరు పిహెచ్డీ చేయాలనుకుంటే మాత్రం గో టు దేర్ వెబ్సైట్స్ అండ్ దెన్ స్టార్ట్ చెకింగ్ అబౌట్ ద ప్రొఫెసర్స్. అందులో ఎట్లాంటి రీసెర్చ్ టాపిక్స్ అనేది చేసినారో అవి ఒకసారి మీరు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. మీకు మ్యాచ్ అయ్యే రీసెర్చ్ టాపిక్స్ ఆ ప్రొఫెసర్స్ దగ్గర ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఏ యూనివర్సిటీస్లో అయితే ఎక్కువ రీసెర్చ్కి థీసిస్కి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయో అట్లాంటి యూనివర్సిటీస్కి బేసిక్గా ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో జాబ్స్కి చాలా వరకు హెల్ప్ అవుతాయి అని అంటారు. అది కూడా ఒకటి చూసుకోండి. ఎంత రీసెర్చ్ టాపిక్స్ వాళ్ళ దగ్గర ఉంటే అంత మీకు పక్కా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కోర్స్ బేస్డ్ వెళ్ళాలనుకుంటున్నారంటే మాత్రం కెనడాలో నాకు తెలిసినంత వరకు మన బ్యాక్ ఇండియా లాగా ప్లేస్మెంట్స్ లాంటివి ఉండవు అనమాట. కాకపోతే కంపెనీస్ అనేవి ఇక్కడికి వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటాయి అనమాట. సో మా కంపెనీలో ఇది ఉంది అని చెప్పి ఒక చిన్న ప్లేస్మెంట్ ఫెయిర్ అయితే జరుగుతుంది. సో ఆ ఫెయిర్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూస్ చేసుకొని పిక్ చేసుకొని తీసుకోవడం అయితే ఇక్కడ ఉండవు గైస్. తర్వాత మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే మీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు కదా మీ యూనివర్సిటీస్ని. మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి ఇలా ఎక్స్ స్టూడెంట్స్ని కానీ ప్రెజెంట్ స్టూడెంట్స్ని కానీ మీట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ మీకు అక్కడ జరిగే సిచ్యువేషన్ అనేది మీకు తెలవాలి కాబట్టి. సో మీరు ఏం చేస్తారు, లింక్డ్ఇన్కి వెళ్ళండి. లింక్డ్ఇన్కి వెళ్ళి ట్రై రీచింగ్ అవుట్ టు సంబడి అండ్ దెన్ స్టార్ట్ ఆస్కింగ్ దెమ్ ఎట్లా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఆ ఏరియా ఎట్లుంది, సేఫ్ ఉందా లేదా, అకామిడేషన్ సంగతి ఏంది, పార్ట్ టైం సంగతి ఏంది, లేకపోతే ప్రొఫెసర్స్ సంగతి ఏంది, క్లాసెస్ ఎట్లుంటాయి, సబ్జెక్ట్ ఎట్లుంటుంది. సో గెట్ టు ట్రై కనెక్టింగ్ విత్ స్టూడెంట్స్ ఎంతమందితో మాట్లాడితే మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీ యూనివర్సిటీ అయితే ఫైనలైజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్స్ అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చి. సో ఆ యూనివర్సిటీకి ఆ కోర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ వచ్చి అకాడమిక్స్లో ఉంటుంది అనమాట. అంటే కొన్ని యూనివర్సిటీస్కి 70% కావాలి, 75% కావాలి, ఇంకా అబవ్ అట్లా చెప్తారు. బట్ మాక్సిమం యూనివర్సిటీస్కి 70% అయితే అడుగుతారు. కాలేజెస్కి అయితే 70% మీకు బీటెక్లో ఉన్నా సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకోవాలి. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఇక్కడ ఏముంటాయి, ఐఎల్స్ కానీ, జిఆర్ఈ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ ఇట్లాంటివి ఉంటాయి. యూనివర్సిటీస్లో ఆ పర్టికులర్ కోర్స్కి స్కోర్స్ చాలా హైగా ఉంటాయి అనమాట. మీరు అవి కూడా చూసుకోండి, మీరు అవి మ్యాచ్ అవుతున్నారా లేదా అని చెప్పి. సో ఈ రిక్వైర్మెంట్స్ అయితే పక్కా చూసుకోండి. ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు రాసుకున్న యూనివర్సిటీ లిస్ట్ అన్నిటి 3 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఒకటేమో ఈజీ కేటగిరీ, ఒకటి మీడియం, ఒకటి హార్డ్. సో ఈ హార్డ్ని డ్రీమ్ యూనివర్సిటీస్ అని అనుకోవచ్చు. ఈజీ అంటేనేమో మీకు రిక్వైర్మెంట్స్ చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంటాయి అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి 60% కావాలంటే మీకు 70 ఉంది. అండ్ వాళ్ళకి ఐఎల్స్ ఓన్లీ 6.5 కావాలంటే మీకు 7.5 నుంచి 8 దాకా ఉందనుకోండి. ఇంకా వేరే ఇట్లా ఈజీగా మ్యాచ్ అయిపోయినాయి, నాకు పక్కా ఇది వచ్చేస్తుంది అనుకున్నవి యూనివర్సిటీస్ అన్ని ఒక 2 to 3 ఈజీ కేటగిరీలోకి డివైడ్ చేసుకోండి. తర్వాత మీడియం అనేవి ఎగ్జాక్ట్ ఉంటుంది. అక్కడ 6.5 ఉంటే మీకు 6.5 or 7 ఉంది. వాళ్ళకి 75% కావాలంటే మీకు 75% ఉంది. సో ఇట్లా కొంచెం 50-50 ఛాన్సెస్ అనుకున్నాను మీడియం యూనివర్సిటీస్ కేటగిరీలోకి వేసుకోండి. ఇంకా అసలు రేర్లో ఫ్లూక్లో తగలొచ్చు, దెర్ ఈజ్ 35% ఛాన్స్ అని అనుకున్నప్పుడు మీరు ఆ యూనివర్సిటీస్ని డ్రీమ్ యూనివర్సిటీ కేటగిరీలో అయితే పెట్టుకోండి. సో ఈ మూడింటిని డివైడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూనివర్సిటీ ఫీజ్. సో మీరు ఈజీ కేటగిరీలోంచి ఏదైతే తక్కువ ఫీ ఉందో అది చూస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫీ కూడా మ్యాటర్ కదా, ఈ బడ్జెట్ ఏంది అనేది మీరు తెలుసుకొని. కొన్ని యూనివర్సిటీస్కి యూనివర్సిటీ అప్లికేషన్ ఫీ చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. సో మీరు అంత కాస్ట్ పెట్టి ఆ 35% ఛాన్సే ఉన్నప్పుడు దానికి అప్లై చేయడం కొంచెం వేస్ట్ అన్న ఫీలింగ్. ఈ ప్రైస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని ప్రొవిన్సెస్లో లైక్ లివింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. వేరేస్ ఇప్పుడు తండబే తీసుకుంటే తండబేలో చాలా చీప్ రెంట్ కానీ మిగతావన్నీ ప్లేసెస్కి కానీ వేరే ప్రొవిన్స్కి కానీ వెళ్ళుంటే అక్కడ చాలా కాస్ట్ అవుతుంది. రూమ్ రెంట్ ఒక 400 కడుతున్నా అంటే వాళ్ళు ఈజీగా 600 కడుతున్నారు అనమాట. సో ఎక్కడ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది, ఏ ప్రోవిన్స్లో యూనివర్సిటీస్ ఫీజ్ తక్కువ ఉన్నాయి, ఏ ప్లేస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది అని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి కదా. ఒకటి ఏంటి అంటే ఇక్కడ చాలా కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే మీరు 1 year ఫీ పే చేసిన తర్వాత వీసా అంత అయిపోయి మీకు రిజెక్ట్ అయిపోతే మీకు మనీ బ్యాక్ ఇయ్యరు అనమాట. లైక్ లేక్ హెడ్ మీకు మీరు కట్టిన 1 year ఫీ అయితే మీకు బ్యాక్ ఇయ్యదు. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. మీకు పక్కా అట్లాంటి యూనివర్సిటీస్ హై ఛాన్స్
వస్తాయి పక్కా అని అనుకున్నవి మాత్రమే అట్లాంటి వాటికి అప్లికేషన్ వేయండి. రిజెక్షన్ ఏమైనా వచ్చింది అనుకోండి, అండ్ వెన్ యూ రీచ్ అవుట్ టు యువర్ యూనివర్సిటీ టెల్లింగ్ నాకు ఇట్లా వీసా రిజెక్ట్ అయిపోయింది, నా 1 year ఫీజు ఇవ్వు అంటే డెల్ టెల్ మా రూల్లో లేదు, మేము 1 year ఫీ బ్యాక్ ఇవ్వలేము అని డైరెక్ట్గా చెప్పేస్తారు. అప్పుడు ప్రాబ్లం అంతా ఇక మన నెత్తి మీదనే ఉంటుంది. అని వేరస్ ఫ్యూ యూనివర్సిటీస్ లైక్ కార్ల్టన్ ఇట్లాంటివి మీకు 1 year ఫీ బ్యాక్ ఇచ్చేస్తామని చెప్తారనమాట. సో ఈ పాయింట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే స్కాలర్షిప్స్. సో మీ స్కాలర్షిప్స్ ఎంత పర్సెంట్ స్కాలర్షిప్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తుంది అనేది చూసుకోవాలి. బికాస్ స్కాలర్షిప్స్ వచ్చినాయి అంటే మనకు బిందాస్గా చదువుకోవచ్చు కదా. సో బేసిక్గా కెనడాలో స్కాలర్షిప్స్ చాలా తక్కువ. యూఎస్ యూనివర్సిటీస్ ఇచ్చినంత స్కాలర్షిప్స్ కెనేడియన్ యూనివర్సిటీస్ ఇవ్వనమాట. స్కాలర్షిప్స్ చాలా మంచిగా ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ ఆర్ కోర్సెస్ దొరికితే మాత్రం దాన్ని వదులుకోకండి. ఇక మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది అక్కడ అకామిడేషన్ ఎట్లుంది, ఆ ఏరియా మెయిన్గా ఆ రివ్యూస్ తెలుసుకోండి. గూగుల్, యూట్యూబ్ అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కోండి. ఇవే సోర్సెస్ గైస్. సో ఆ లొకేషన్ గురించి, ఆ ఏరియా గురించి, అక్కడ అకామిడేషన్స్ ఎట్లున్నాయి. బికాస్ యూ ఆల్ నో కెనడాలో కొంచెం సిచ్యువేషన్ హార్డ్ అయిపోతుంది. సో అకామిడేషన్స్ అస్సలు దొరకట్లేవు. కొన్ని ప్లేసెస్లో అయితే అస్సలు జాబ్స్ లేవు, అస్సలు పార్ట్ టైమ్స్ లేవు. మాకైతే వచ్చిన 1 monthకి 1.5 monthకి చాలామంది నా ఫ్రెండ్స్కి కూడా దొరికేసినాయి. కాకపోతే ఎవరైతే నా ఫ్రెండ్స్ వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉంటారో వాళ్ళకి 6 months అవుతుంది గైస్, ఇంకా వాళ్ళకి పార్ట్ టైమ్స్ లేవు. ఏదో ఒక యూనివర్సిటీ అని వెళ్ళిపోయి అది కొంచెం ఫీ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకి పార్ట్ టైం లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. బికాస్ ఇక్కడ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి జిఐసి పెంచేసారు, అన్నీ పెంచేసినారు. సో ఇట్స్ అ లిటిల్ బిట్ టఫ్. దీని తర్వాత వచ్చి ఇంకా ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ గైస్. సో మీరు ఏ యూనివర్సిటీ అయితే తీసుకుంటారో ఆ యూనివర్సిటీ యొక్క యాక్సెప్టెన్సీ రేట్ అనేది మీరు చూసుకోవాలన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి మీకు ఎంత మ్యాచ్ అయినా కూడా వాటి యాక్సెప్టెన్సీ రేట్లు ఎక్కడో ఉంటాయి అనమాట. 80% యాక్సెప్టెన్సీ రేట్లు ఉంటాయి. సో అట్లాంటివి మీకు డెసిషన్ ఇవ్వడానికి చాలా డిలే చేస్తాయి అనమాట. సో లాస్ట్ మినిట్ వరకు మన గుండె ఇట్లా పట్టుకొని కూర్చోవాలి, వస్తుందా రాదా అని. సో యాక్సెప్టెన్సీ రేట్లు కూడా చూసుకోండి. నేను ఒక వీడియో చేస్తా కొంచెం పాపులర్ యూనివర్సిటీస్ యొక్క యాక్సెప్టెన్సీ రేట్స్ ఎట్లుంటాయి అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు యాక్సెప్టెన్సీ రేట్ ఒక 70+ ఉండాలి. నేను చెప్పినవన్నీ మినిమం రిక్వైర్మెంట్ పాయింట్స్ అన్నట్టు. మీకు కూడా ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కూడా మీరు దాన్ని యాడ్ చేసుకొని మీ యూనివర్సిటీని చూస్ చేసుకోండి. అండ్ ఇంకా నేను ఏదైనా పాయింట్స్ మర్చిపోయినా అనిపిస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వాటికి కూడా నాకు తెలిస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. సో నా వరకు అయితే ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ అ సేఫర్ జోన్ అని నా ఫీలింగ్ అనమాట. అంతే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీరు ఏ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్నారో, మీకు ఏ యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చిందో కమెంట్ బాక్స్లో లీవ్ చేయండి. బట్ యూ ఆర్ కమింగ్ టు లేక్హెడ్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. జస్ట్ డిఎం మీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే నొక్కండి గైస్. ఇందాక చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.